సిస్టర్ హ్యానా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనములు చెల్లిస్తున్నాను. उदय ट्रांसलेशन. प्रभु यीशु मसीह के नाम में आप सबको धन्यवाद देते हैं. నేను ఆశీర్వాదం అన్న వాళ్ళు చిన్న చెల్లిగా నన్ను పిలుస్తూ ఉండేవాడు అన్నయ్య. और मुझे भाई आशीर्वादम के छोटी बहन की नाई बुलाते थे. మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడే మా అన్నయ్య ఇంటర్మీడియట్ లోనే ప్రభు సేవలోనికి వచ్చారు. अपने बचपन में पढ़ते समय में ही मेरा भाई जो है इंटरमीडिएट पढ़ते समय में सेवा में आया था. మేము రక్షించబడిన ఆరంభ దినాల్లో అన్న మాకు ఎంతో మాదిరిగా ప్రతిదినం కూడా ప్రభుతో గడుపుతుండేవాడు. हमारे उद्धार हुआ प्रारंभ के दिनों में हमारे जीवन में बहुत ही आदर्श जीवन उसने जिया है और हमको चलाते थे. రక్షించబడే కంటే ముందు అన్న ఊర్లో ఉన్న యంగ్ బాయ్స్ తో కలిసి ఒక లీడర్ లాగా ప్రవర్తించి వాళ్ళతో తిరిగేవాడు. उद्धार पाने से पहले अपने गांव में जो है सारे जवानों के साथ एक लीडर की नाई घूमते फिरते थे. కానీ ఒక దినాన అన్న తన జీవితంలో విసిగిపోయి చనిపోవాలని ఒకరోజు ఒక బావి దగ్గరికి వెళ్ళి చనిపోవాలని తీర్మానం చేసుకున్నాడు. लेकिन एक दिन अपने जीवन में अशांति के कारण से व्यस्त होकर थक जाके एक कुएं के पास कूद कर मरने के लिए चला गया था. అక్కడ ఆ బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు తనతో మాట్లాడినాడు. ఇది నా నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు, నీకు నిరీక్షణ ఉన్నదా అని ప్రభు మాట్లాడినాడని తను మాతో పంచుకున్నాడు. और जब कुएं के पास गया है प्रभु ने उससे बात किया है, आज की अगर मर गए तो अब कहाँ जाएगा बोल के एक प्रश्न पूछकर प्रभु उससे अगुवाई दिया है. इस बात को हमसे बांटा था. ఆ దినాన తను వచ్చి తర్వాత ప్రభు తను సంధించి తనతో ప్రభు మాట్లాడిన స్వరాన్ని బట్టి తను రక్షణ కొరకై తీర్మానం తీసుకున్నానని చెప్తూ వచ్చినాడు. जिस रीति प्रभु उसका अगुवाई किया है उन बातों के कारण से अपने जीवन में उद्धार के लिए निर्णय लिया है बोल के हमसे उसने बांट लिया था. తను రక్షించబడిన తర్వాత కంప్లీట్ గా తన లైఫ్ కంప్లీట్ గా చేంజ్ అవ్వడం తీసుకొచ్చాడు. और उसके उद्धार होने के बाद में अपना जीवन जो है पूर्ण रीति से परिवर्तन हुआ है, ये हम देख सकते थे. తను రక్షించబడిన నాటి నుండి ఈ దినం వరకు కూడా తన జీవితంలో ప్రార్థన దేవుని వాక్యం తప్ప దేనికి ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు. और उसने उद्धार पाने के दिन से लेकर आज तक भी अपने जीवन में प्रार्थना और वचन पढ़ना इन दोनों बातों से अलावा और कुछ पे भी अपना ध्यान नहीं रखता. తను మా దగ్గర ఉన్న సమయంలో కూడా ఏ సమయంలో వెళ్ళినా కూడా మోకాళ్ళ మీద ప్రభుతో సమయం గడిపేవాడు. जब कभी हम जाके देखते थे जब अपने जगह में वो था और कभी भी देखने से वो घुटने पे रहता था. తర్వాత నేను చదువుకుంటున్నప్పుడు ప్రభు నాతో సేవ గురించి మాట్లాడినప్పుడు నన్ను ఎంతో ప్రభు సేవ కొరకు ఎంకరేజ్ చేస్తూ వచ్చినాడు. जब मैं पढ़ाई कर रहा था उस समय में जब सेवा के लिए मुझे अगुवाई मिला, भाई ने मुझे बहुत ही प्रोत्साहित करके सेवा में आने के लिए मदद दिया था. ప్రభు సేవలో ఇన్ని కష్టాలు ఉంటాయి అన్న నేను రాలేను అని నేను చెప్తూ వచ్చినప్పుడు ప్రభు నీకు కృప ఇస్తాడమ్మా, ప్రభు మాట్లాడినప్పుడు తృణీకరించవద్దని ప్రోత్సాహపరిచాడు. जब मैंने मेरे भाई से कहा कि उस प्रभु की सेवकाई में तो बहुत ही दुख होगा, क्लेश होगा, इन सबको मैं नहीं सह सकता हूँ, ऐसे जब मैंने कहा है उसने मुझे फिर से प्रोत्साहित करके नहीं हम दुख हटाना चाहिए, प्रभु सेवा करना चाहिए बोल के मुझे और प्रोत्साहित करके आगे निकाला. తనకు ఎవరైనా ఒకరు సేవకు వస్తారని ఆ మాట వింటే చాలు ఇంకా వాళ్ళని వెంటనే ఫాలో అప్ చేసి మీరు సేవ చేయాలని ప్రోత్సాహపరిచేటువంటి ఒక దైవ స్వభావాన్ని నేను అన్నలో చూస్తూ వచ్చినాను. जब कभी उसके कान में कोई सेवा के बोझ है बोल के सुनता है, तुरंत उसके बारे में बहुत ही बोझ लगाकर लगातार उसकी पीछा करके सेवा के लिए बहुत प्रोत्साहित करता था. इस तरह की स्वर्गीय स्वभाव जो है मैं देख सका. తర్వాత తను కొన్ని రోజులు వరంగల్లో ఉన్నాడు. తర్వాత హెబ్రోన్ వెళ్తూ వచ్చినాడు. उसके बाद में कुछ दिनों तक वरंगल में थे और उसके बाद में हेब्रोन में चला गया. అన్నయ్య రక్షించబడినట్టు నుండి నిన్నటి వరకు నిన్న తన యొక్క తుది శ్వాస విడిచే వరకు కూడా తన ప్రార్థనలో తన మనసులో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడని నేను ఖచ్చితంగా చెప్పగలను. मैं ये उम्मीद रखता हूँ, विश्वास करता हूँ कि मेरा भैया जो है अपनी उद्धार पाए वो दिन से लेकर कल की आखिरी सांस लेने तक भी हमको उसकी प्रार्थना में जरूर याद रखा है.
నిన్న ఉదయకాలము 5:10 చెల్లి నాకు చాలా సీరియస్ ఉందిరా, ఐఎమ్ సో సీరియస్, ప్లీజ్ ప్రే ఫర్ మీ అని మెసేజ్ పెట్టినాడు. అదే లాస్ట్ మెసేజ్. और कल के दिन सुबह के समय में 5:10 पर मुझे एक मैसेज डाला था, बहन मैं बहुत ही बुरी हालत में हूँ, मेरे लिए प्रार्थना करो मेरी स्वास्थ्य के लिए बोल के मैसेज लगाया. నేను ఒక 10 days బ్యాక్ ఫోన్ చేసి అన్నా నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు అన్నా అంటే ఇంకా నేను రాలేను అని చెప్పాడు. थोड़ी देर के बाद में जब मैं फोन करके पूछ लिया कि आप कब आएगा भैया बोल के पूछने से उसने कहा मैं नहीं आऊंगा. చిన్ననాటి నుండి కూడా మాకు అన్న ఒక గిఫ్ట్ గా ఒక ఆదరణకరంగా ఎప్పుడు తనతో మాట్లాడినా కూడా మేమెంతో ఆదరణని అనుభవించినాం. बचपन से लेकर हम अपने जीवन में भैया जो है एक वरदान की नहीं, एक लगातार तसल्ली देने वाले व्यक्ति की जैसा हम महसूस किया है. తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వేరే వాళ్ళ యొక్క బాధను అర్థం చేసుకునే వాళ్ళకు సమాధానం చెప్పడంలో ఎప్పుడు కూడా విసిగిపోయేవాడు కాదు. वो कभी भी अपने जीवन में दूसरों की परिस्थितियों को सुनकर और उसकी पश्चात जवाब देने में कभी भी थक नहीं जाता था. నేను వారం రోజుల క్రితం నుండి అన్నయ్య ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినాను. एक हफ्ते से लेकर मेरे भैया के स्वास्थ्य के लिए मैंने प्रार्थना करते आया. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు దానిలో ప్రవేశించి సురక్షితంగా ఉండునని దేవుడు చెప్పినప్పుడు నేను కొంచెం ధైర్యపడ్డాను. जो प्रभु ने मुझसे बात किया कि परमेश्वर का नाम जो है दृढ़गढ़ है और जो कोई भी उसके अंदर जाता है वो सुरक्षित रहता है, इस वचन से प्रभु मुझसे तसल्ली दिया है. నేను ఎహెజ్కేలు గ్రంథము డైలీ పోర్షన్ చదువుతున్నప్పుడు 17 చాప్టర్ చివరి వర్స్ లో मेरे व्यक्तिगत की 17 చాప్టర్ 24 చెప్పండి. మాట్లాడుతూ వచ్చినాను. ఏ అధ్యాయం అండి? ఎహెజ్కేలు 17:24. एजकेल की पुस्तक 17 अध्याय का 24 पद से प्रभु ने मुझसे मेरे व्यक्तिगत ध्यान मनन की समय में प्रभु ने मुझसे बात किया है. నేనే ఘనమైన చెట్టు నీచమైనదిగా, నీచమైన చెట్టు ఘనమైనదిగా చేయవాడను, పచ్చని చెట్టు ఎండిపోనట్లు, ఎండిన చెట్టు వికసించినట్లు చేయవాడను నేనే అని ప్రభు మాట్లాడినప్పుడు ప్రభు ఎట్లయినా మా అన్నయ్యని బ్రతికిస్తాడని నేను ఖచ్చితంగా నమ్మినాను. ఈ వాగ్దానం చదివినప్పుడు మా అన్నయ్యని దేవుడు బ్రతికిస్తాడని నేను ఖచ్చితంగా నమ్మినాను. सिग्नल प्रॉब्लम ఉంటే ఎవరైనా ये वचन को पढ़ा था, विश्वास किया प्रभु जैसे भी मेरा भैया को बचा लेगा बोल के सोचा था. మేము మా ఇంట్లో ఉన్న అందరికంటే కూడా యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత మేము మా అన్నని ఎంతగానో ప్రేమించే వాళ్ళము. ఎప్పుడు కూడా అన్నతో మాట్లాడడానికి ఎంతో సంతోషించేవారు. अपने घर में परमेश्वर के बाद में ज्यादा अपने भैया को ही ज्यादा प्रेम करते थे और उसके साथ संगति करने में बहुत आशा रखते थे. మా ఇంట్లో మా అన్నయ్యని దేవుడు ఒక బహుమానంగా మాకు ఇచ్చినాడని మేము నమ్మేవాళ్ళము. अपने घर में अपने भैया को एक वरदान के लिए प्रभु ने दिया बोल के हम मानते थे. మా అన్నయ్య హెబ్రోన్ నుండి యూపీకి వెళ్ళేటప్పుడు मेरे भैया हेब्रोन से यूपी को जाते समय में చిన్న గిఫ్ట్ కవర్ ఒక సిస్టర్ కి ఇచ్చి ఇది మా చెల్లికి ఇవ్వండి అని ఇచ్చిపోయేవాడు. एक छोटा सा गिफ्ट कवर एक बहन को देकर मेरे बहन को दे दीजिए बोल के देकर चला गया. నేను మా అన్న హెబ్రోన్ లో ఉన్నప్పుడు కూడా చెల్లి నువ్వు హెబ్రోన్ లో కూడా నాతో మాట్లాడొద్దని చెప్పేవాడు. मैं और मेरा भैया हेब्रोन में तरफीद के लिए जब थे उस समय में भी बहन मुझसे आप हेब्रोन में भी नहीं बात करना बोल के बताया. నేను మా అన్నయ్య ముఖం మా అన్నయ్య నా ముఖం చూసి సంతోషపడే వాళ్ళము. मैं मेरा भैया का चेहरा और मेरा चेहरा मेरा भैया देखकर आनंद करते थे. కానీ మా అన్నయ్యతో మాట్లాడడానికి కూడా మా అన్నయ్య ఒప్పేవాడు కాదు. और मेरे भैया के साथ बात करने के लिए भी वो नहीं मानता था. ఆ రీతిగా మా అన్నయ్య మమ్మల్ని అలా పెంచుతూ వచ్చినాడు చిన్ననాటి నుండి. उस रीति से मेरा भैया बचपन से लेकर मेरा अपना पोषण ऐसा किया है. మా అన్నయ్య యొక్క ప్రేమను, ఆయన యొక్క పలకరింపును, ఆయన యొక్క సేవ
ఆయన యొక్క ప్రయాసమును మా జీవితంలో మేము ఎన్నడూ మర్చిపోలేము. मेरे भैया का प्रेम जो है, जो परिश्रम है, जो बोझ है, अपने जीवन में कभी भी हम नहीं भूल सकते। నేను యూపీలోనే నేను హతసాక్షిగా చనిపోతాను, నేను యూపీలోనే హతసాక్షిగా చనిపోతాను తప్ప నేను మళ్ళా ఎన్నడూ తిరిగి రాను అని చెప్పేవాడు. और प्रभु के लिए यूपी में ही मैं मर जाऊंगा प्रभु के लिए, लेकिन फिर से कभी नहीं लौटूंगा बोल के कहता था। తన మాటల్లో ఎక్కువ ఎవరున్నా కూడా యూపీ రావాలి, యూపీ అంటే తన జీవితంలో యూపీ రాష్ట్రం అనేది తన జీవితంలో తన హృదయంలో దేవుడు ఉంచినటువంటి ముద్రగా ఆ యూపీ ప్రాంతం ఉండేది. और जब कभी जिससे भी बात करते थे, लगातार यूपी के बारे में बात करते थे, यूपी में आना चाहिए, यहाँ सेवा करना चाहिए। इस स्थिति से अपने मन में पूरा से यूपी की सेवका के लिए भर दिया है। యూపీలో 72 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి చెల్లి. యూపీ కొరకు ప్రతి జిల్లా కొరకు ప్రార్థన చేయండి అని ప్రతి జిల్లా పేరు కూడా మాకు పంపించేవాడు మా అన్నయ్య. यूपी में 72 डिस्ट्रिक्ट्स है, उसके बारे में आप प्रार्थना करो बहन बोल के उन सब का नाम लेकर हमको प्रार्थना के लिए भिजाता था। ఎవరైనా ఒక ఆత్మ ఇక్కడ మాకు ఎవరైనా పరిచయం ఇట్లా యూపీ అని చెప్తే వెంటనే వాళ్ళని ఫాలో అప్ చేసి మేము మర్చిపోయినా కూడా వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండేవాడు. और कोई हमको पता चलता है कि वो यूपी से है, यूपी में काम कर रहे हैं, इस बातों को लेकर जब हम भी भूल जाते हैं लेकिन वो कभी नहीं भूलता है, लगातार उसके संगति में रहता था वो। 7 days బ్యాక్ మా మందిరం దగ్గరికి ఒక ఐస్ క్రీమ్ల అమ్మాయి ఆయన వచ్చినాడు. ఆయనది కాన్పూర్ అని చెప్పినప్పుడు మేము అన్న నెంబర్ ఇచ్చినప్పుడు అన్న ఆయనతో మాట్లాడి ఆయన నెంబర్ కూడా తీసుకొని ఆయన ఫాలో అప్ చేసినాడు. 7 दिन से पहले अपने भवन के पास में एक व्यक्ति आइसक्रीम भेजने वाला आया था, वो कानपुर से है बोल के जब बताया, उसका नंबर लेकर जब मेरे भाई को दिया है, उस समय से लेकर वो उसका पीछा करते हुए उससे बात कर रहा है। ఎవరైనా యూపీలో ఉన్నారని చెప్తే వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళని ఫాలో అప్ చేసే వరకు నెమ్మదిగా ఉండేవాడు కాదు. अगर कोई यूपी में है बोल के उसको पता चला तो उसका पीछा करके उसका फॉलो अप करके बात करता था। నిన్నటి దినాన ఉదయం 5 గంటలకు లేచి నేను ఆ మెసేజ్ చూసినప్పుడు ఎంతో బాధపడి ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. कल के दिन जब मैं सुबह उठकर उस मैसेज को देखा हो, जब प्रभु की उपस्थिति में प्रार्थना किया है, प्रभु मुझसे बात किया है। ప్రతిరోజు దేవుడు బాగు చేస్తున్నాడని మాట్లాడినాడు కానీ నిన్నటి దినాన యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయంలో ప్రభు మాట్లాడినాడు. हर दिन प्रभु उसकी चंगाई करेगा प्रभु के बात कर रहा था, लेकिन कल के दिन खासकर उस यहेजकेल की 21 अध्याय से प्रभु ने इस रीति से बात किया है। 21వ అధ్యాయం 3వ వచనములో యెహోవా సెలవిచ్చినదేమనగా చదవండి. యెహోవా సెలవిచ్చినదేమనగా నేను నీకు విరోధినైతిని, నీతి పరులనేమి దుష్టులనేమి నీలో ఉండకుండా అందరిని నిర్మూలం చేయుటకై నా ఖడ్గము వరదీసి ఉన్నాను. నీతి పరులనేమి దుష్టులనేమి ఎవరునూ మీలో ఉండకుండా దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు అందరిని నిర్మూలం చేయుటకై నా ఖడ్గము దాని వరలో నుండి బయలుదేరినదని ప్రభు చెప్పినారు. यहेजकेल की पुस्तक 21 अध्याय का 3रा पद, प्रभु यहोवा यूं कहता है, देख मैं तेरे विरुद्ध हूं और अपनी तलवार म्यान में से खींच कर तुझ में से धर्मी और अधर्मी दोनों का नाश करूंगा। 2 సార్లు నీతిమంతులని దుష్టులని అందరినీ నశింపజేస్తానని ప్రభు 2 వచనాల్లో ప్రభు మాట్లాడారు. 3 और 4 पदों में 2 बार इस रीति से कहा है कि मैं धर्मियों को और अधर्म लोगों को भी मैं अपने तलवार से खींच कर मार डालूंगा बोल के प्रभु कहता है। ఉదయకాలం నుండి కూడా నాకు అబ్రహాం చెప్పిన మాట గుర్తొచ్చేది, ప్రభు నీతిమంతులను నీతిమంతులతో పాటు దుర్నీతి పరులతో పాటు నీతిమంతులు నాశనం చేయకని అబ్రహాం చేసిన ప్రార్థన నాకు గుర్తొచ్చింది నిన్న దినాన. बोर से उठते ही मुझे ये बात याद आया कि जिस रीति से अब्राहम ने प्रार्थना किया कि प्रभु जी अधर्मियों के साथ धर्मियों को भी नाश मत करो बोल के जिस रीति से उसने विनती किया है, उस बात मुझे मेरे याद में आया है। కానీ నిన్నటి దినాన 2 సార్లు ప్రభు నీతిమంతులని దుర్నీతి పరులను అందరినీ నశింపజేస్తాను, తర్వాత ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కు నుండి మొదలుకొని ఉత్తర దిక్కు వరకు నశింపజేస్తానని ప్రభు చెప్పినప్పుడు నేను ఎంతో కలత చెంది మా అన్నయ్య ఇంకా నాకు ఉండడం నేను నిశ్చయం చేసుకున్నాను. लेकिन कल के दिन जब प्रभु ने मुझसे इन बातों से बात किया कि धर्मी और अधर्मी सबका नाश को मैं करने वाला हूँ और दक्षिण से लेकर उत्तर तक सब प्राणियों के विरुद्ध चलेंगे, इस बात को लेकर मुझे जान लिया कि मेरा भैया का मौत होने वाला है।
వాగ్దానాన్ని ప్రభు నెరవేర్చినది. అంటే మళ్ళీ చెప్పండి. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలన్నీ కూడా దేవుడు ఇచ్చినటువంటి తీర్పును గురించి ప్రభు నాతో మాట్లాడినారు. और इस अध्याय में जितने भी वचन हैं उनसे प्रभु देने वाले उस न्याय के बारे में उनसे बात किया है. మా అన్నయ్య ఇంత చిన్న వయసులోనే 38 ఇయర్స్ లోనే ప్రభు దగ్గర అంటే మీ మ్యూట్ అయిపోయింది. ఇంత చిన్న వయసులోనే మా అన్నయ్య ప్రభు దగ్గరికి వెళ్తే మేము ఊహించలేదు. हम कभी भी उम्मीद नहीं रखा कि मेरा भैया जो है इतनी छोटे उम्र में 38 साल में ही प्रभु के पास चले जाएगा. కానీ మా అన్నయ్య యజమాని సంతోషపరిచినటువంటి పనివాడిగా బలా నమ్మకమైన దాసుడిగా ప్రయాసపడి ప్రభు రాజ్యంలో సంతోషంగా ఉన్నాడని నమ్మకంతో మా అన్నయ్య యొక్క ఆత్మని ప్రభుకి అప్పగించడానికి ప్రభు నాకు కృప ఇచ్చారు. और प्रभु ने हमें ऐसे अनुग्रह दिया कि एक विश्वास के साथ कि हमारे भैया जो है बहुत ही विश्वासयोग्यता से सेवा करके प्रभु की उपस्थिति में एक अच्छा सेवक की नाई अपने स्वामी को प्रसन्न करने वाली सेवक की नाई चला गया है. इस उम्मीद से हम विश्वास करते हैं. మా అన్నయ్య యొక్క సేవని దేవుడు నూరంతలుగా వృద్ధి పొందించినట్లు మా యొక్క కుటుంబం ఆదరణ కొరకు మా యొక్క సేవ పరిచర్య కొరకు దయచేసి మీరందరూ భారంతో ప్రార్థించవాలనని ముగిస్తున్నాం. हमारे भैया का सेवा जो है उसका 10 गुना फलवंत होने के लिए और हमारी परिवार की तसल्ली के लिए प्रार्थना करने के लिए विनती करते हुए इस छोटी सी गवाही को मैं अंत करता हूँ. ప్రైజ్ ది లార్డ్. जय मसीह. ప్రైజ్ ది లార్డ్.